వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ లో పోయిన నెల అనగా సెప్టెంబర్ 9వ తారీఖు 9వ తారీఖున ఇదే కనకదుర్గలో గోల్డ్ ఫైనాన్స్ లో 380 ప్యాకెట్లు దొంగతనం జరిగింది. ఆ రోజు అక్కడున్న సిబ్బంది వాళ్ళందరూ పూర్తి సహకారంతో అది జరిగింది. దాని గురించి మేము ఆ పోలీస్ స్టేషన్కి తిరిగాము, అన్ని తిరిగాము. వాళ్ళు విచారణ చేస్తున్నారు. కానీ కంపెనీ యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళు సీక్రెట్గా దొంగతనంగా తిరుగుతున్నారు తప్ప మాకు ఇప్పుడు వరకు ఎటువంటి హామీ కానీ ఏమీ లేదు. ఊరికేదో మెసేజ్లు పెట్టి టోల్ ఫ్రీ నెంబర్ అని చెప్పని పెడుతున్నారు. ఆ నెంబర్ చేసినా కానీ ఎవరో రెస్పాండ్ అవ్వట్లేదు. టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు, మీ అందరికీ మెసేజ్ లేదు వస్తాయని చెప్పని. కానీ ఎటువంటి మాకు దాని మీద స్పందన లేదు. మాకు యాజమాన్యం వచ్చి మాకు దీనికి పూర్తి న్యాయం, మా ప్యాకెట్లు మాకు ఇయ్యండి. మా ప్యాకెట్లు ఏదైతుందో చేతులు చెప్పండి, మా ప్యాకెట్లు మేము పెట్టుకున్న కష్టపడి సంపాదించుకున్నటువంటి మా బంగారం ప్యాకెట్లు మాకు ఇమ్మని వేడుకుంటున్నాం. మాకు ఎవరి మీద ఎటువంటి ద్వేషాలు లేవు. కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ వారు యాజమాన్యం దిగొచ్చి మాకు న్యాయం చేయాలి, న్యాయం చేస్తారని చెప్పని నెల రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు వరకు ఎటువంటి స్పందన లేదు. నెల రోజులు కావస్తున్నా మాకు ఇప్పుడు వరకు ఎటువంటి చిన్న ఇది లేదు. దయచేసి మేము వేడుకుంటున్నాం. మా పిల్లల యొక్క బంగారాన్ని అవసరం కోసం తాకట్టు పెట్టుకున్నాం, కానీ ఇది లేదు. పూర్తి స్థాయిలో సిబ్బంది సహకరించి బంగారాన్ని 380 ప్యాకెట్లు సిబ్బంది సహకారంతో పోయింది. అది దీని మీద దయచేసి మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాం. జరగాలి. యాజమాన్యం దిగి రావాలి. స్పందించట్లేదు. దీని గురించి ఏమన్నా అడిగితే సిఐ ఆఫీస్కి రండి, ఎస్ఐ ఆఫీస్కి రండి అని ఎవరైతే గోల్డ్ పెట్టారో ఆ బాధితుల్ని బెదిరిస్తున్నారు తప్ప వాళ్ళకి సరైన సమాధానం చెప్పట్లేదు, సరైన సమాచారం కూడా ఇవ్వట్లేదు. అడిగేది న్యాయం చేయమని అడుగుతున్నాం. కాపాడేది మీరు ఇప్పుడు మేము పెట్టి బంగారం మేము ఇబ్బంది పడుతున్నాయి సార్. సార్ మేము ఒక 10 నిమిషాలు మేము అడిగింది. ఎవరు కూడా దాని గురించి ఎవరు అబ్జెక్ట్ చేసేవాళ్ళు లేరు, ఎవరు అబ్జెక్ట్ చేయలేదు. మేము ఆ బాధను వ్యక్తం చేసుకోవడానికి మేము అడుగుతున్నాం అంతే. మేము అక్కడ వచ్చాం, మీరేమన్నారు ఇక్కడ కేకలు పెట్టండి వెళ్ళకుండా అన్నారు. మాట్లాడుకోవడానికి సెటిల్మెంట్ కాదు కదా సార్. మేము ఎవరి మీద సార్, మేము ఎవరి మీద మా ఆవేదన సార్, కేకలు కదా సార్. మా ఆవేదన ఇది, మా ఆవేదనగా అడుగుతున్నాం తప్ప కేకలు ఎవరి మీద ద్వేషం కాదు. బంగారం అలా మీ మాటలు కూడా తెలియదు. ట్రాఫిక్ ఆఫీస్ ఖచ్చితంగా కేసు కడతా. ట్రాఫిక్ ఖచ్చితంగా చెప్తా కదా. ట్రాఫిక్ ఇబ్బంది పెట్టకూడదు, జనాన్ని ఇబ్బంది పెట్టకూడదు. మీరు అక్కడ మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ రండి, అక్కడ రండి లోపలెత్తేసారు. మన బంగారం మనం పోయినా సరే పిల్లలు ఉపయోగపడతారు. పిల్లడు బంగారం వస్తుంది, మనం లోన్ వేసిన సరే బంగారం వస్తుంది పిల్లలకి. మా పిల్లలు బంగారం వస్తున్నాయి. లోపలెత్తేసారు. మేము కూర్చుంటామండి. మాకు న్యాయం జరిగే వరకు ఇక్కడే కూర్చుంటాం.
నిజం అనుకున్నారంటే రోడ్డు మీద కూర్చోరే. మరి మీకు వచ్చిన వాళ్ళకి కనీసం యాజమాన్యం దిగి రావాలి. యాజమాన్యం బాధితులకి కనకదుర్గ ఫైనాన్స్ లో నెల రోజుల క్రితం దొంగతనం జరిగింది. ఇప్పటివరకు బాధితులకి ఎవరికీ న్యాయం చేయలేదు. కనకదుర్గ ఫైనాన్స్ లో దొంగతనం జరిగింది. మేము వాడ మీద ఎవరి మీద మేము కనీసం చెయ్యకూడదు. ఎవరి మీద చెయ్యండి. మీరు పిలిపిలే మమ్మల్ని ఆల్డే పిలిచారు మమ్మల్ని. వాళ్ళు రమ్మన్నారు సార్. మేనేజ్మెంట్ జరిగితే మేము మీ దగ్గరికి రావాలి. సర్కిల్ ఆఫీస్ దగ్గర మేము కుదరడం లేదు. ఎందుకు వచ్చని చెప్పా సార్, వాళ్ళు మాకు ఫోన్ చేసి ఈ రోజు యాజమాన్యం వస్తున్నారు, మీరు ఆఫీస్ కాడికి రండి అందరూ, మీరు స్లిప్పులు తీసుకొని మీరు యాజమాన్యం వస్తున్నారు కాబట్టి మీ గోల్డ్ ఎంత పోయింది ఏంటి అనేది మనం ఇక్కడ ఆఫీస్ దగ్గర మాట్లాడదాం. ఆఫీస్ దగ్గర మాట్లాడి వాళ్ళు సరైన సమాధానం చెప్పకపోతే బాధితులు అందరం కలిసి ఎస్ఐ గారి దగ్గరికి వెళ్దాం అన్నారండి. సరేనని మేము అందరం వచ్చాం సార్. మేము అందరం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఎస్ఐ గారి దగ్గరికి రమ్మన్నారు. వినాలి సార్ మీరు. లేదు, క్లియర్ చేసేద్దాం. మేము ఆటకు క్లియర్ చేసేస్తాం సార్. ఎవరిని ఇబ్బంది పెట్టాలని మాకు అవసరం లేదు. మేమే ఇబ్బంది పడుతున్నాం. న్యాయం చేయమని అడుగుతున్నాం అంతే. కానీ జరిగింది చెప్తున్నాం. వాళ్ళే ఫోన్ చేశారు, వాళ్ళ యాజమాన్యం ఫోన్ చేశారు. ఆర్ఎం నాకు ఫోన్ చేశారు. నా రికార్డ్స్ కూడా ఉంది, కాల్ రికార్డ్స్. ఇక్కడికి వచ్చి మీరు మాట్లాడుకోండి అన్నారు. మాట్లాడుకోండి అన్న తర్వాత ఏమన్నారంటే సరే అందరూ కలిసి అక్కడికి వస్తే ఎస్ఐ గారి దగ్గరికి అయితే వస్తాం. ఎస్ఐ గారు మా మనిషి పబ్లిక్ కి నష్టం జరిగితే చూసే మనిషి కాదు కాబట్టి మాకు ఏదైనా న్యాయం జరిగినా మేము అక్కడికే వెళ్ళాలి కాబట్టి సార్ అక్కడికే 10 గంటలకు వచ్చాం సార్. 10 గంటలకు వస్తే 1 గంట సిఐ గారి దగ్గరికి రమ్మన్నారు. బాధితులు మేమై ఉండి మేము మా బాధ చెప్పుకోవటానికి ఇదిగోండి సార్ అని మా రిసిప్ట్ మీ దగ్గరికి ఇవ్వడానికి వస్తే వాళ్ళు మాతో మాట్లాడటం మానేసి ఎస్ఐ గారి దగ్గరికి రమ్మన్నారు. ఎస్ఐ గారికి గౌరవించి ఎస్ఐ గారు ఆఫీస్ కాడికి వెళ్ళి 4 గంటలు వెయిట్ చేసాం. సిఐ గారి దగ్గరికి రమ్మన్నారు. సిఐ గారి దగ్గరికి వాళ్ళే రమ్మన్నారు సార్. ఎస్ఐ గారు రమ్మన్నారు సార్. ఎస్ఐ గారికి సిఐ గారికి సంబంధం లేదు. మాకేదన్నా అన్యాయం జరిగితే మేము మా ఎస్ఐ గారికి మా సిఐ గారి దగ్గరికి అప్పుడు మేము వెళ్తాం సార్. మాట్లాడాలని అనుకున్నారు సార్. 10 లక్షలు ఉన్నారు అక్కడ.